గమనించాలి. సూక్ష్మబుద్ధి గలవారు అందరికీ ఒకే సాధన సరిపోదు. కొందరు ప్రాణాయామంలో నిష్ణాతులై ఉంటారు, కొందరు ధ్యాన యోగంలో ఎంతో ఉత్తీర్ణతను పొందుతారు, కొందరు యోగంలో గొప్ప స్థాయిని అందుకుంటారు. వాళ్ళంతా మనకు ఆ స్థితిని పొందారే, మనం కూడా పొందలేమనే కోరిక ఆకాంక్ష మంచిదే, కానీ మనలో ఉన్న సంస్కారాలు మనకు అడ్డుపడుతూ ఉంటాయి, పాప సంస్కారాలు. కాబట్టి అందరికీ ఒకే సాధన ఉపయోగపడదు కనుకనే మన భారతదేశంలో అనేకమైన సాధనలు వచ్చాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఒకే గమ్యాన్ని చేరుస్తాయి. మనకు గమ్యం ఏమిటి? పరిపూర్ణ పరబ్రహ్మ సాక్షాత్కారమే ఇందులో ఉన్నటువంటి ఆంతర్యము. ఇది ధ్యానయోగము ద్వారా పొందారు, సాధించారు. కొందరు మంత్రయోగము ద్వారా సాధించారు, కొందరు ప్రాణాయామము ద్వారా సాధించారు. అయినప్పటికీ కూడా ఇవన్నీ చిట్ట చివరిగా ఎక్కడ కలవాలి? నదీనాం సాగరో గతి అన్నట్టుగా ఇవన్నీ కూడా జ్ఞానములో విలీనం చెందవలసినదే. జ్ఞానాదేవత్ కైవల్యం. నువ్వు ఏమి చేసినప్పటికీ, ధ్యానం చేసినా, యోగం చేసినా, జపం చేసినా, పూజలు చేసినా, యోగాభ్యాసం చేసినా, శాంభవీ ముద్ర అభ్యాసం చేసినా, ఇవన్నీ కూడా మనోపరిపక్వతను సంతరించుకొని ఆ పై స్థాయి అయినటువంటి ఆత్మజ్ఞానం అనగా స్వరూప జ్ఞానం, స్వస్వరూపానుసంధానము నీకు కలిగియే తీరవలెను. అంతవరకే ఈ సాధనలకు బలమున్నది. మన కారు అమెరికా వెళ్ళదు, ఎయిర్పోర్ట్ వరకే వెళుతుంది. అక్కడి నుండి ఫ్లైట్ వెళ్ళాలి. ఫ్లైట్ వంటిది ఆత్మజ్ఞానం. మన కారు వంటివి మనం చేసేటువంటి పనులు. కారు వంటివని చెప్పలేం మనము, ఇంకా కొన్ని మందగమనం చెప్పారు. కాబట్టి మిమ్మల్ని నిరుత్సాహపరచకుండా ముందుకు నడిపించాలనే మా ఉద్దేశ్యము. కాబట్టి ఇవన్నీ చేసుకొని చివరగా ఆత్మసాక్షాత్కారం పొందాలి అంటే ఆత్మజ్ఞానం కలిగే తీరవలెను. హరి ఓం.